నమస్కారం. గండేడు మండల్ ఎక్స్ఎంపీపీ శాంతిరంగన్ నా పేరు. గతంలో అంటే 2014-19 వరకు ఎంపీపీగా పదవి చేయడం జరిగింది. అహ్మదాబాద్ మండల్లో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క బలం ఎలా ఉంది? బాగానే ఉంది. గతం 2014-19 కంటే నిన్న 2023 నుంచి ఎక్కువ పెంచుకోవడం అనేది జరిగింది. కాబట్టి మేము ఎమ్మెల్యేను ఒక రామ్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే గారిని 24,000 మెజార్టీతోటి గెలిపేయడం అనేది జరిగింది. అందుకోసం కాంగ్రెస్ అనేది చాలా పెద్ద మొత్తంలో పుంజుకోగలిగింది. మీరు అసంతృప్త నాయకులను కలుపుకోలేకపోతున్నారనే ఒక మాట ఉంది, అది నిజమా? లేదండి, నేను అది అవాస్తవం. అలాంటి ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది. దాంట్లో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. వాళ్ళను కలుపుకొని పోయే మనస్తత్వం అనేది కాంగ్రెస్లోనే ఉంటుంది. ఇంకా ఇతర పార్టీలు అయితే నేను చూడలేదు, తెలియదు దాని గురించి. మీ యొక్క హాయంలో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ యొక్క మండలం? నేను ఎంపీపీ ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు బోర్లు వేపించడము, తర్వాత వాళ్ళకు వ్యవసాయ క్షేత్రంలో ఉండే వాళ్ళకు స్పీకర్లు, డ్రిప్స్లు, తర్వాత ఇతరతర పరికరాలు చాలా అందించడం జరిగింది. తర్వాత వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత కుల వృత్తి పరంగా కానీ సాయం చేయడం అనేది జరిగింది. సొంత నా వెహికల్ ఖర్చు కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. వాళ్ళకి ఎంత ఎడ్యుకేషనే మెయిన్. వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తి కంటే మీకు చదివే ముఖ్యమని వాళ్ళని ప్రోత్సహించి చదువుపై దృష్టి పెట్టడం అనేది చేయడం జరిగింది. గ్రామాల్లో గిరిజన విద్యార్థులు ఉంటారు. గిరిజన విద్యార్థుల కొరకు మీరు ఏమైనా చేశారు? చేశాను. వాళ్ళకు స్పెషల్గా మనకు గత గవర్నమెంట్ గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ అని పెట్టడం జరిగింది. దాంట్లో కూడా మన పిల్లలను తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయడం, దాని ద్వారా కూడా మన పిల్లలు ఈరోజు డాక్టర్లు అయ్యారు, మంచిగా ఇంజనీర్ అయ్యారు. ఆ విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించి చదువుకోవడం అనేది జరుగుతుందండి. గిరిజనులే కాదు, మన సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, గురుకులాలు ఏదున్నా సరే అన్ని కులాలకు వాళ్ళకు అందరిని కూడా ప్రోత్సహించి వాళ్ళు ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. మేము ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ పేరెంట్స్ కంటే విద్యార్థులే ముందొచ్చి, మేడం ఈరోజు మీరు పలానా స్కూల్లో జాయిన్ చేయడం వల్ల మేము ఈ స్థాయికి ఎదిగినాము, మేము మేలు మరవలేమని చెప్పడం అనేది జరుగుతుంది. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచింది అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు సమ్మతిస్తారా? లేదండి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 4.5 నెలలు అవుతుందంటే మాకు కూడా ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేది ఇప్పుడు మన సీఎం గారు అయిన తర్వాత 7 రోజుల తర్వాతని మనకు మహిళలకు అందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద బస్సు ఫ్రీ పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా మన రుణమాఫీ రేపు ఆగస్టు 15వ తారీఖు నాటి చేస్తామని చెప్పడం అనేది జరిగింది. తర్వాత సిలిండర్ కూడా ఓకే అయింది. కానీ ఎలక్షన్ కోడ్ మా గండేడు మహ్మదాబాద్ మండలాన్ని ఇక్కడ మామనాడ్ డిస్టిక్లో కలపడం వల్ల ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల అది అమలు కాలేకపోయింది. ఇది కరెంట్ బిల్లు కూడా 0 బిల్ అన్నాం కదా, అది కూడా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అనేది ఆగిపోయింది. ఇప్పుడు రేపు జూన్ 4 తర్వాత కోడ్ తీసిన వెంబడే కంపల్సరీగా 0 బిల్ కానీ గ్యాస్ కానీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసిండ్రు, తర్వాత ఎంత మెజార్టీతో రాబోతున్నారు సార్? మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి అన్నగారు పోటీ చేయడం జరిగింది. గతంలో తను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచి మెజార్టీలో, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా మేమందరం కూడా సోదర భావంతో అంతా ప్రతి ఒక్కరిని కలుపుకొని మంచి మెజార్టీ ఇవ్వబోతున్నాం. గతంలో మేము గతం కంటే ఇప్పుడు 50,000 మెజార్టీతోటి ఇవ్వడానికి చాలా కృషి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కొరకు మీరు ఏ విధంగా సమాయత్తం అవుతున్నారు? స్థానిక ఎలక్షన్స్ నెక్స్ట్ ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏదున్నా సరే మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మేము ఉంటామమ్మా, మీకు ఏదన్నా ఆదుకుంటాము, మీరు ఏ పదవి అయినా సరే మేము ఆదుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నేను కల్పిస్తానని చెప్పడం జరిగింది. నేను కూడా అదేవిధంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు రాజకీయాలకు రావడానికి స్ఫూర్తి ఎవరు? ముఖ్యంగా మా సార్ ఒక టీచర్ 2006లో తన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయాలనే భావంతో రావడం అనేది జరిగింది.
అప్పుడు ఒక తక్కువ మెజార్టీ అంటే 2006లో 250 ఓట్లతోటి ఓడిపోవడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత మా సార్కు కానీ మా మాజీ రెవెన్యూ మినిస్టర్ అయిన రామిరెడ్డి మా గురువు లాంటి వారు ఏదున్నా సరే మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. మేము ప్రసారం రంగే ఒకసారి ఓడిపోయినామా, నీకు ఎంపీపీగా అవకాశం వస్తే ఉంటావా అని మండల స్థాయిలో ఉంటా అని చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ అయితే నాది అప్పుడు ఎంఎస్సి కంటిన్యూ నడుస్తున్నది. అయిపోయినాక జాబ్ చేస్తావా ఇది అంటే లేదు, ఒకసారి సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పడం జరిగింది. ఆ ప్రోత్సాహం తర్వాత నేను 2014లో మా దగ్గర కాంగ్రెస్ పార్టీ నుంచి 6 మంది గెలవడము, తర్వాత ఒక బీజేపీ, టీడీపీ, 2 ఇండిపెండెంట్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎక్కువ మాకు తన కాలేజీలను క్యాంపులను పెట్టి 53 రోజులు కనివిని ఎరగని విధంగా అలాంటి రోజులు ఎవరికి రావద్దు, అలాంటి చేయవద్దు. గవర్నమెంట్ కూడా ఏదంటే తాడపూడ 2-3 రోజులన్నీ చేస్తే బాగుంటుంది కానీ అప్పుడు గతంలో చాలా లేట్ చేసినా కానీ మా ఎమ్మెల్యే గారు అన్ని విషయాల్లో కూడా ఆదుకున్నారు. ఈరోజు ఎంపీపీగా 3 జిల్లాలు అంటే వికారాబాద్ జిల్లా కానీ మామూలు కానీ రంగారెడ్డి జిల్లా పేరు ఉందంటే మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆయన వల్ల అయింది. తర్వాత ఆయన నేతృత్వాన్ని ఇంకా ముందు ఏదైనా సరే పని చేయడానికి సిద్ధంగా ఉంది. తర్వాత ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాను. ఈ మండలంలో ఎటువంటి సమస్యలను నెలకొన్నాయి? ఎక్కువ బీటీ సీసీ రోడ్లు లేవు, డాంబర్ రోడ్లు లేవు అంటే బీటీ రోడ్. తర్వాత నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత కొన్ని విలేజ్లలో ఇల్లు లేవు. అప్పుడు గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినవే. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఇల్లు అనేది రావడం లేదు. ఈ సమస్యలన్నిటిని మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని పరిష్కరిస్తారా? కంపల్సరీ పరిష్కరిస్తారు. మేము చెప్పింది కూడా ఈ వరకు ఏది కాదలేదు మా ఎమ్మెల్యే గారు, చేస్తామని చెప్పిండు. అంటే తను ఎమ్మెల్యే లేనప్పుడే దాదాపు మన పరి కాన్స్టిట్యున్సీకి 42,000 ఇందిరమ్మ ఇల్లు తేవడం జరిగింది. అది మా మమదాబాద్ మండలానికి దాదాపు 2-3 ఉంటుంది. ఆ విధంగా కృషి చేసిండు. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ మనదే వచ్చింది, పక్కనే సీఎం, ఇక్కడ స్పీకరు వికారాబాద్, కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మేము వెంబడబడి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చే బాధ్యత మేము అందరం కలిసి తీసుకుంటామని. మీరు ఎంపీపీగా ఉన్న సమయంలో మంత్రి గారిని అడిగి మీరు నియోజకవర్గంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు? 2016-17లో మేము మా ఉమ్మడి గండేడు మండలం అయినప్పుడు ఇక్కడ స్టూడెంట్ ఎక్కువ మంది ఉంటారు, ఎస్టీ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు ప్రతిసారి కూడా ప్రైవేట్ కాలేజ్కి పోవడము, మధ్యలోనే ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత ఆపేయడం అనేది జరిగింది. అవి దృష్టిలో పెట్టుకొని మేము అప్పుడే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన కడియం శ్రీహరి సార్ని డైరెక్టర్ మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అయిన గారి ప్రోత్సాహంతో అక్కడ కలవడం అనేది జరిగింది. మాకు కంపల్సరీగా ఒక జూనియర్ కాలేజ్ అనేది కంపల్సరీ మంజూరు చేయాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫైళ్ళు అంటే అప్పుడు మాజీ రెవెన్యూ మినిస్టర్ రామిరెడ్డి ఆయన లెటర్ ప్యాడ్ తీసుకున్నాం. అప్పుడు మన డిప్యూటీ స్పీకర్ అయిన హరీష్ రెడ్డి వాళ్ళ లెటర్ ప్యాడ్, మళ్ళీ ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్, అందరు కూడా ఎవరిలాంటి ఆటంకం లేకుండా అందరిని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఆ ఫైల్ అనేది తయారు చేసి అప్పుడు సీఎం మన కడియం శ్రీహరి సార్కి ఇవ్వడం జరిగింది. దాని నుంచి మాకు కాలేజ్ అనేది మొన్న రీసెంట్గా 2023 సెప్టెంబర్లో కాలేజ్ రావడం అనేది జరిగింది. చాలా సంతోషం. కష్టానికి ఫలితం ఎప్పుడన్నా వస్తుందమ్మా అని అప్పటి డిప్యూటీ సీఎం బాగా ప్రోత్సహించేవారు. దాంతోపాటు మా కలెక్టర్ రొనాల్డో సార్ కూడా ఫైల్ మూవ్ చేయడము, తొందరగా ఏ మండలికి వచ్చినా అందరికంటే మీ మండలానికి ముందు కాలేజ్ వచ్చేటట్టు చేస్తానని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ మహమ్మదాబాద్ మండలి కూడా డివైడ్ అంటే ఉమ్మడి మండలాన్ని 2 మండలాలుగా విభజించడం అని జరిగింది. దాంట్లో కూడా మా మహమ్మదాబాద్ మండలాన్ని చేస్తే బాగుంటుంది అని గౌరవ ఎమ్మెల్యే గారు అనడంలో ఒక మండలం అనేది ఏర్పడింది. అంటే రీసెంట్గా 2019-20లో అప్పుడు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్న ఉండడం జరిగింది. ఆయన మండలాన్ని మహమ్మదాబాద్ మండలిని తేవడం అనేది జరిగింది. దాంతోపాటు 19-20 అంటే నేను లేకున్నాం, అంటే పోరాడింది మేము 2014 నుంచి 19 వరకు మా జిల్లాలను అంటే రంగారెడ్డి జిల్లా నుంచి ఎప్పుడైతే మాకు విభజించిండ్రో మామూలు డిస్ట్రిక్ట్లో కలపడం వల్ల మాకు ఇక్కడ 2 మండలాలు ఉంటే బాగుంటుందని పోరాడడం జరిగింది. ఇక్కడనే మన గాంధీ చౌరస్తాలో కూడా టెంట్ వేయడం జరిగింది.
అక్కడ అందరూ కూడా నిరాహార దీక్ష చేసి మండలాన్ని సాధించుకోవడం జరిగింది. దాంతోపాటు పిల్లలకు ఒక కేజీబీ స్కూల్ ఒకటే ఉంది. ఇక్కడ పాపులేషన్ పరంగా అక్కడ ఎస్టీ వాళ్ళకే కాదు, బీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఓసీ కూడా వాళ్ళకి 10% ఉంటుంది కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంది. మాకు ఇంకో స్కూల్ కావాలంటే కూడా మన గండిలు కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా స్టార్ట్ అయింది. అక్కడ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. పిల్లల్ని కూడా మేము జాయిన్ చేయడం అనేది జరిగింది. తర్వాత మా కోరిక ఇంకొకటి, మహాత్మా జ్యోతిరావు పులే అనేది రాలేదు, అది కూడా ఈ సంవత్సరం, కానీ నెక్స్ట్ అంటే మా 5 సంవత్సరాలలో కంపల్సరీ కూడా మనకి ఇక్కడ గురుకులాలు మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్లో సాధించే విధంగా మా గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ తోటి ఒత్తిడి చేపించి తెచ్చే బాధ్యతగా భావిస్తున్నాను. మీరు మహిళ ఉండి అన్ని సమస్యలు ఓర్చుకొని ఇంట బయట మీరు ఏ విధంగా చేస్తున్నారు ఈ విధంగా కార్యక్రమం? ఏదైనా సరే మా హస్బెండ్ బ్యాక్ సపోర్ట్ అండి. ఏది చేసినా కానీ నువ్వు ముందుకు వెళ్ళు, దానికి నేను చూసుకుంటాను ఉమ్మడండి. తర్వాత నేను ఎక్కడ వెళ్ళినా కానీ ఏ ఆటంకం వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించడం జరిగింది. తర్వాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడనే సాధించాలి అనే పట్టుదలతోటి నేను ముందుకు వెళ్ళడం జరిగింది. రాజకీయ లక్ష్యం నెక్స్ట్ ఏ పొజిషన్లోకి పోవాలి? నెక్స్ట్ మండల స్థాయిలో ఏదొచ్చినా సరే ఒక మంచి పోస్ట్ తీసుకొని ప్రజాసేవ చేయాలని అనుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట ప్రకారమే మేము నడవడం జరుగుతుంది.